సో గైస్ ఇప్పుడు చూస్తున్నారుగా మనం అయితే దుల్పేటలో ఒక పెద్ద గణేషన్ మట్టి గణేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. సో నిజంగా చాలా క్రేజీగా అనిపించింది నాకు. సో ఆ మట్టి గణేషన్ తొండం అయితే గైస్ సో చాలా అంటే చాలా షైనింగ్ ఉంది. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది భయ్య. సో చూస్తుంటే మట్టి గణేషుడు అయితే చాలా వేరే లెవెల్ అనిపించింది. సో దుల్పేటలో చాలా రకరకాల గణేషులు అయితే తయారు చేస్తుంటారు కదా. సో ఇది అదే మాదిరిగా అయితే ఈ గణేషుడు అయితే ఉన్నాడు భయ్య. సో నిజంగా అంటే చాలా క్రేజీగా ఉన్నాడు. సో చూస్తుంటే ఆ మట్టి గణేశుడు అయితే చాలా క్రేజీగా అండ్ చాలా డామినేటెడ్గా ఉన్నాడు. సో నాకైతే చాలా హైలైట్ అనిపించింది. ఎందుకంటే సో ఇక అంటే మట్టి గణేశుడు చాలామంది ఇష్టపడుతుంటారు కాబట్టి సో ఆ గణేశునికి అంటే మట్టి గణేశునికి అంటే ఇది హ్యాండ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో చాలా అంటే చాలా డిగ్నిఫైగా సో చాలా బాగా వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడ వర్క్ షాప్లో. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది భయ్య. నిజంగా ఇలాంటి గణేష్ నేనైతే ఎప్పుడు చూడలేదు. సో మట్టి గణేషులు అంటే కొంచెం డిఫరెంట్గా అండ్ చాలా వెరైటీ డిజైన్స్తో ఉంటుంటారు. సో నాకైతే చాలా హైలైట్ అనిపించింది. సో ఈ గణేషుడు అయితే వేరే లెవెల్ భయ్య, నిజంగా చెప్తున్నా. సో ఈ గణేషునికి అయితే చేతులు సో దానికి సంబంధించినవి అయితే ఉన్నాయి. సో చూసుకుంటున్నారుగా. సో డిజైనింగ్ అన్ని వర్క్ అనేది ఎలా జరుగుతున్నాయి. సో ఇది దాన్ని తొండం అన్నమాట. సో చూస్తున్నారుగా షైనింగ్ ఎలా ఉందో. సో ఇంకా చాలా గణేష్లు అయితే ఉన్నారు ఇక్కడ. సో చిన్న గణేష్లు, పెద్ద గణేష్లు, ప్రతి ఒక్క డిజైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. సో మీకు డెఫినెట్లీగా గణేశుడు లొకేషన్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా కామెంట్స్లో వచ్చేసి నేను లింక్ పెడతాను. సో లొకేషన్తో సో అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. సో నాకైతే హైలైట్ భయ్యా. నిజంగా గణేశుడు మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్ అని కింద కమెంట్ చేసింది భయ్యా. నాకైతే హైలైట్ అనిపించిండు. సో గాయ్స్ హైలైట్ కదా గణేశుడు.